కృతయుగంలో పులస్త్య పుత్రుడు పౌలస్త్యుడు తృణబిందుని కుమార్తెను వివాహమాడి విశ్రవసుడనే కుమారుడిని పొందాడు. ఆ విశ్రవసుడు భరద్వాజుని కుమార్తెను పెళ్ళాడి ఒక కొడుకుని కన్నాడు. అతని పేరే వైశ్రవణుడు. ఇతడు బ్రహ్మదేవుని గురించి చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొంది అఖండమైన ధనమును సంపాదించడే కాక పుష్పక విమానాన్ని కూడా పొందినాడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మ తనకిచ్చిన పుష్పక విమానాన్ని, తన ధన ఆధిపత్యాన్ని తెలిపి తనకు నివాసయోగ్యమైన ప్రదేశము కావాలని తెలిపాను. విశ్రవసువు కొడుకు ధనాధిపత్యాన్ని, పుష్పక విమానాన్ని చూచి ధనాధిపత్యంతో కుబేరుడివైనావు. పూర్వం విశ్వకర్మ నిర్మించిన లంకాపట్టణములో రాక్షసులు చాలా కాలం ఉన్నారని, ఇప్పుడు వారంతా విష్ణువుకు భయపడి లంకలను వదిలి పాతాళం వెళ్ళారని తెలిపి అట్టి లంకే నీకు తగిన నివాస స్థలము అని తెలిపినాడు. కుబేరుడు అట్లే సంతోషించి లంకలో నివసించసాగినాడు. కొంతకాలానికి సుమాలి అనే రాక్షసుడు పాతాళం నుంచి పైకి వచ్చి తన కూతురు కైకసితో భూలోకంలో రహస్యంగా సంచరిస్తూ అదే సమయంలో యథేచ్ఛగా పుష్పక విమానంలో సంచరిస్తున్న విశ్రవసుని పుత్రుడైన కుబేరుని చూచి మన రాక్షస వంశమంతా విష్ణువుకు భయపడి పాతాళానికి వెళ్ళిన కారణాన ఈ లంకా పట్టణాన్ని ఆక్రమించి యథేచ్ఛగా తిరుగుతున్నాడు. కైకసి మన రాక్షస వంశముకు క్షేమము కోరి ఆ విశ్రవసువును వరించి ఈ కుబేరునితో సమానమైన పుత్రుని పొందమన్నాడు. విశ్రవసువు తపస్శాలి, తప్పక అతడిని స్వీకరిస్తాడు. రాక్షస వంశవర్ధులైన పుత్రులు తప్పకుండా అతని వల్ల నీ కలుగుతారని కూతురు కైకసిని ప్రోత్సహించాడు సుమాలి. తండ్రి మాట విన్న కైకసి విశ్రవసువు ఆశ్రమానికి దేవకన్య రూపంలో వెళ్ళి సిగ్గుతో అనురాగపూరితమైన ముఖవర్చస్సుతో విశ్రవసువు ఎదుట నిలబడింది. ఆమెను చూసిన విశ్రవసువు ఆమె రాక కారణము తన యోగ దృష్టితో తెలుసుకున్నవాడై ఆమె కోరిక అర్థమైందని తెలిపి సూర్యాస్తమయ సాయం సంధ్యా సమయమైన సంగమానికి పనికిరాని దారుణ సమయంలో నీవు నన్ను సమీపించినావు కనుక నా వలన నీకు దారుణ కృత్యాలు చేసే 2 పుత్రులు కలుగుతారని పలికినాడు. కైకసి భయపడి తమ వంటి సచ్చరిత్రునితో క్రూరులైన కొడుకులను కనడం ధర్మమా అని ప్రాధేయపడగా విశ్రవసువు కనికరించి నీకు మరి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ 3వ వాడు సద్బుద్ధితో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలవాడే దైవభక్తి కలవాడవుతాడని కైకసిని విశ్రవసు స్వీకరించినాడు. ఆ విశ్రవసు వలన కైకసికి మొదట రావణుడు, తర్వాత కుంభకర్ణుడు అనే 2 పుత్రులు కలిగారు. తర్వాత క్రౌంచి, శూర్పణఖ, కుంభీనసి అనే 3 కుమార్తెలు కలిగినారు. చివరికి విభీషణుడు జన్మించాడు. కైకసి రాక్షవంశ సంజాతురాలు. రావణ కుంభకర్ణులు 3 కూతుళ్ళు రాక్షసాంశతో చాలా దుస్వభావులు, ప్రాణిభక్షకులు, మునిజన హింసకులు అయి అనేక రాక్షస కృత్యాలు చేసేవారు. ఇందులో రావణుడు పరమశివభక్తుడు. విష్ణువు రాక్షస సంహారి కాబట్టి విష్ణువుని, విష్ణు భక్తులను బాధించుట ఇతని ప్రవృత్తి. ఎంతటి దుస్వభావుడైనా ఇతడు మాతృభక్తి ప్రాయణుడు. తల్లి కైకసి కోరిక మేరకు తన్ను తాను అర్పించుకొని పరమశివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొంది తిరిగి వస్తుండగా విష్ణువు గణగతులచే వచించబడి ఆత్మలింగాన్ని వదిలి యముడి కుమార్తె అయిన మండోదరిని గ్రహించి యముని వద్ద ఆపద సమయాల్లో ఒకరిని సంహరింపగల శక్తి గల ఒక ఆయుధాన్ని కూడా గ్రహించి రావణుడు మండోదరి సమేతుడై తన పట్టణమునికి వెడలిపోయినాడు. ఒకప్పుడు పుష్పకుమారంలో సంచరిస్తూ ఉన్న కుబేరుని చూచి కైకసి తన పుత్రులు అప్రయోజకులు, నిర్వీర్యులు అని సవితిపుత్రుడు కుబేరుడు మహోన్నతమైన ధనవంతుడై లంకాపట్నాన్ని ఏలుతూ అష్టైశ్వర్యాలతో తొలితూగుతూ ఉండగా సిగ్గులేని వారే సవితిపుత్రునికి ఊడిగం చేయవలసి వచ్చునేమోనని రావణ కుంభకర్ణులను మందలించింది. తల్లి మాట ప్రకారం పుత్రులు సిగ్గుపడి కుబేరుని మీద కోపంతో మండిపడి కుబేరుని మించిన వారు ప్రయోజకులు కావడానికి గోకర్ణం వెళ్ళి తపస్సు చేశారు. కుంభకర్ణుడు 10,000 సంవత్సరాలు, ధర్మాత్ముడు సత్యచంద్రుడు అయిన విభీషణుడు 5,000 సంవత్సరాలు తపస్సు చేసినారు. రావణుడు ధూమ ఆహారుడే 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు పూర్తి కాగానే దేవతా ప్రీతికి తన శిరస్సును ఛేదించి అగ్నియందు హోమం చేసి తిరుగు తపస్సు ప్రారంభించి ఈ విధంగా 9,000 సంవత్సరాలు తపస్సు చేసి
9 శిరస్సులు ఛేదించి అగ్నిహోమం చేశాడు. 10వ వేయగానే తన 10 తలల్లో కూడా ఛేదించడానికి సిద్ధపడి రావణునికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రావణుడు బ్రహ్మకు నమస్కరించి దేవ దానవ యక్ష సువర్ణ నాగ గంధర్వ కిన్నెర కింపురుషుల వల్లను త్రిమూర్తుల వల్లను తనకు చావు లేకుండా వరం ఇవ్వవలసిందిగా కోరుకున్నాడు. మానవులు రాక్షసులకు ఆహారం కనుక వారి వల్ల ఎటు భయం లేదని వరం కోరుకున్నాడు. బ్రహ్మ వరం ప్రసాదించి రావణుని 10 తలలు సంధించాడు. రావణుడు మళ్ళీ దశకంఠుడైనాడు. విభీషణునికి మరణం లేకుండానే సద్బుద్ధితో ఉండేటట్లుగా వరం ఇచ్చినాడు. బ్రహ్మ కుంభకర్ణుడు కుబేరుని మించిపోయేందుకని దేవేంద్ర పదవి కోరి తపస్సు చేసిన సరస్వతీదేవి కుంభకర్ణుని వాక్కునందు ప్రవేశించి తనకు 6 మాసాల నిద్ర, 1 రోజు భోజనము, తిరిగి నిద్ర కలిగినట్టుకు బ్రహ్మ వద్ద వరం పొందినాడు. కైకసి ప్రేరణతో 3 అన్నదమ్ములు బ్రహ్మ వరప్రసాదితులై తమ పట్టణానికి వచ్చారు. తర్వాత కుబేరుని యుద్ధంలో జయించి అతన్ని లంక నుండి వెడలగొట్టి పుష్పక విమానాన్ని లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. శూర్పణఖను విద్యుజ్వహునకు ఇచ్చి వివాహం చేసి ఆమె దండకారణ్యాన్ని ఆరణంగా ఇచ్చాడు రావణుడు. కుంభీనసి అను చెల్లెల్ని మధువు అనే రాక్షసునికి ఇచ్చి వివాహం చేసి మధువనాన్ని ఆరణంగా ఇచ్చాడు. క్రౌంచి అనే చెల్లిని ఖడ్గజిహుడను రాక్షసునికి ఇచ్చి వివాహం చేసి లంకకు దగ్గరలో ఉన్న పరలంకను ఆరణంగా ఇచ్చినాడు. వైరోచనుని పుత్రికైన వృతజ్వాలను కుంభకర్ణుని శైలూఘుడనే గంధర్వరాజు కూతురు సరమను విభీషణునికిచ్చి వివాహం గావించి కైకసి తన తండ్రి కోరిన విధంగా తిరిగి తన వంశం వారు లంకకు లంకాధిపతులై చేసిన మహాపట్టుదల గల స్త్రీ కైకసి.